ప్రియమైన ప్రేక్షకులారా, నమస్కారం. నేను కుమార్ కృష్ణం. మీ అందరికీ తెలుసునంటే నా చేతులు శివుడు మణి విష్ణు గారు కృపా గారి చాలా ప్రత్యేకమైన చిహ్నాలు వచ్చినందుకే ఈ చెయ్యి భాగ్యశాలి చెయ్యిగా మారింది. గత కొన్ని రోజులు ఈ చెయ్యి ఒక ఆశీర్వాదంతో నేను అనేక మందికి వారి సమస్యలకు పరిష్కారం చెప్తున్నాను. అందులోనూ ఎక్కువగా వచ్చిన సమస్యలు మందు గురించి సంబంధాలు ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మనం అదే విషయం మాట్లాడదాం. మనిషి తాగిన తర్వాత ఎలా మాట్లాడతారు, ఇప్పుడు దాని వల్ల మనం మాట్లాడదాం. నేను మొన్న ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే వాళ్ళ అమ్మకి వాళ్ళ డాడీ సూర్యాస్తం అయిందా అని అడిగింది. ఫస్ట్ అయితే నాకు అర్థం కాలేదు. మళ్ళీ అడిగిండు, సూర్యాస్తం అయిందా అంటే కూడా నాకు పరిశాన్ ఉన్నాను. నేను ఎందుకు అడుగుతున్నారు సూర్యాస్తం అయిందా అని. తర్వాత నిమ్మకాయ కోసావా అన్నాడు. అది ఆ సూర్యాస్తంకి నిమ్మకాయకి ఏం సంబంధం అర్థం కాలేదు నాకు. సరే, మళ్ళీ కొంచెం టైం అయిన తర్వాత మళ్ళీ అడిగింది, సూర్యాస్తం అయిందా, సూర్యాస్తం అయిందా. అప్పుడు నాకు అర్థమైంది, అరే ఇప్పుడు తాగడం టైం అయింది ఏమో అడుగుతున్నారు అని. అప్పుడు నాకు అర్థమైంది. ఇది చాలా పాత మాటలు, అంటే ఒక 20 to 25 years బ్యాక్. నేను బస్ స్టాండ్కి వెళ్తే ఒక మనిషి తాగిసి అక్కడ వచ్చింది. అప్పుడు డబల్ డెకర్ బస్సెస్ చాలా ఉంటాయి. ఇప్పుడైతే మనం హైదరాబాద్లో కనపడతలేదు, అప్పుడైతే ఉంది. వాడు మనిషి వచ్చేసి ఇంకా ఒక మనిషికి అడిగింది, ఏంద్రా ఈ డబల్ డెకర్ బస్ ఎక్కడ పోతుందిరా అని అడిగింది. రా అంటే ఎవరికి అడిగిండు కదా, వాళ్ళకు కూడా కోపం వచ్చింది. వాడు అడిగిండు, ఎక్కడ పోవాలరా నీకు అంటే, నేను సికింద్రాబాద్ పోవాలరా అని. సరే, ఈ పైన బస్సు సికింద్రాబాద్ పోతుంది, కిందిది బస్సు చార్మినార్ పోతుంది అన్నాడు. అది వాడు పరిశాన్ అయ్యాడు. ఒక బస్ సికింద్రాబాద్ పోతుంది అన్నాడు, ఒక బస్ చార్మినార్ పోతుంది అన్నాడు. సరే అని వారు ఏం చేసిందంటే ఆ బస్ ఎక్కిన తర్వాత మళ్ళీ ఒక 4-5 minutes తర్వాత మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఆ మనిషికి అడిగిండు, ఏంద్రా హౌలాగాడు కనిపిస్తున్నా నేను, ఎందుకు ఏమైంది అని. ఆడ పైన డ్రైవరే లేదురా, నాకు చెప్తున్నావు బస్సు వెళ్ళిపోతుంది సికింద్రాబాద్కి అంటే, ఏంద్రా ఇది అన్నాడు. ఇంకా ఒకటి చెప్తా. ఒకరోజు బార్లు ఇద్దరు తాగినికి వచ్చింది. వస్తే ఒకరికి ఎక్కువ అయిపోయింది. క్వార్టర్ తాగాడు, హాఫ్ తాగాడు తెలియదు, ఎక్కువైంది. ఇంకా ఏమడిగిండు అంటే, లేదా నీకు ఎక్కువైంది ఎందుకు తాగుతున్నావు, మళ్ళీ తాగిన తర్వాత అల్లి మర్చిపోతావురా అని. లేదు, నేను తాగిన తర్వాత నాకు అన్నీ గుర్తుంటుంది అని. అట్లా కాదురా నువ్వు మర్చిపోతావు అంటే, లేదు నీకు అట్లా కనిపిస్తే ఏమని అడుగురా, నాకు నేను చెప్తాను, వాళ్ళు సమాధానం చెప్తాను. సరేరా మరి
1 to 25 వరకు నంబర్ చెప్పరా అని. దాంట్లో ఏముందిరా 1 to 25 ఇప్పుడే చెప్తా అన్నాడు. స్టార్ట్ చేసింది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. అరే ఆగురా అని. ఎందుకు? అరే 11 12 13 లేదురా, అది 11 12 13 14 ఉంది అంటే, అరే 21 22 23 24 అయితే 11 12 13 14 ఎందుకు రాదురా? ఎవరు చెప్పిండా వాడు నీకు? వాళ్ళు గొడవ స్టార్ట్ చేసింది. ఇట్లా చాలామంది తాగిన తర్వాత ఏమోము మాట్లాడతారు. మందు తాగిన తర్వాత కొంతమంది వారి కార్లు డ్రైవ్ చేసుకుని ఇంటికి వెళ్తారు. ఇది తప్పుడు పని. వాళ్ళ దగ్గర ఒక అన్అఫీషియల్ మ్యాప్ కూడా ఉంటుంది. పోలీస్ చెక్ లేకుండా ఇంటికి ఎలా వెళ్ళాలా అని ఉంటుంది. ఇప్పుడు మొదటి చెప్దాం. మీరు దారు తాగడం పూర్తిగా మానేయాలని పని కాదు, కానీ తగ్గించాలి. మొదటి విషయం, మీరు దారు తాగే చోటు మార్చండి. మీరు పార్టీలు మందు తాగడం మార్చండి. మీకు సహాయం చేసే వాళ్ళతోనే ఉండండి. 4వ విషయం, మొదటి 3 రోజులు రోజుకు 30 ml మాత్రమే తగ్గించండి. ఆ తర్వాత మరీ 3 రోజులకి మళ్ళీ 30 ml తగ్గించండి. ఇలా మీ తాగుడు 2 పెగ్గు వరకు తగ్గేదాకా కొనసాగించండి. మీకు సహాయం చేసి స్నేహితులు లేకపోతే మీరు ఒంటరిగా తాగినా పర్వాలేదు. 5 విషయం, కొన్ని రోజులు మీరు వారం రోజులు 2 సరి మాత్రమే తాగాలి. ఆ తర్వాత వారం రోజులు ఒక్కసారి మాత్రమే తాగాలి. అలా మీరు కొంచెం కొంచెం తాగుతూ మందు తాగడాన్ని పూర్తిగా గడుపుతారు. మీరు దయచేసి మీ గురించే మాత్రమే కాకుండా ఇతరుల గురించి కూడా ఆలోచించండి. మీ శరీరం మీద మీ కుటుంబ సభ్యులకు కూడా హక్కు ఉంది. మీ తల్లి, ఆమె మీకు జన్మించింది. మీ నాన్న, ఆయన మీకు పెంచి పెద్ద చేశాడు. మీ భార్య, మీరు పెళ్లి చేసుకున్న వ్యక్తి, మీ పిల్లలు మీ జన్మించిన వారు. కాబట్టి దయచేసి వాళ్ళ గురించి కూడా ఆలోచించండి. ఆకలి లేకపోతే భోజనం వృధా. సద్భావన లేకపోతే సిద్ధి వృధా. ధైర్యం లేకపోతే ఖడ్గం వృధా. ఆరోపణ లేకపోతే న్యాయం వృధా. నమ్మకం లేకపోతే వైద్యం వృధా. శ్రద్ధ లేకపోతే పూజ వృధా. బుద్ధి లేకపోతే జ్ఞానం వృధా. మీరు లేకపోతే మీ కుటుంబం కూడా వృధనే. కాబట్టి మీరు ఆరోగ్యంగా బాధ్యతంగా ఉండటం చాలా ముఖ్యం. దయచేసి మీరు మందు తాగడం మానేందుకు ప్రయత్నించండి. పూర్తిగా మానడం కష్టం కావచ్చు, కానీ తగ్గించడం ఖచ్చితంగా సాధ్యమే. ఇది సాధించడానికి మీరు పాజిటివ్ ఆలోచన ఉండాలి అవసరం. అందుకోసం ఈ చేతి ఆశీర్వాదం కూడా చాలా అవసరం. మేము మీకు గంగాజలం మళ్ళీ చిన్న బట్టు ఇస్తాను.
దీన్ని మీరు ప్రతిరోజు ముఖానికి పెట్టండి. మీకు ఒక మంత్రం కూడా చెప్తా. మీరు రోజు స్నానం చేసి తర్వాత ఆ మంత్రాన్ని కేవలం 5 సారి జపించండి. అప్పుడు చూడండి, మీరు మళ్ళీ మంచి శక్తి, మళ్ళీ మంచి ఆలోచన వస్తాయి. ఈ మార్గంలో నడవడానికి ప్రేరణ కూడా వస్తుంది. అందుకే బాధ్యతను గుర్తు పెట్టుకొని దారు తాగడం మానడానికి లేదా తగ్గించడానికి ముందుకు రావాలి. మనం మళ్ళీ తర్వాత వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు ఉపయోగపడేలా షేర్ చేయండి, మీరు కమెంట్ చేయండి. ఈ నంబర్కి